ఈసేనాశ్రయము ఈసేనాధారము ఈసేనాశ్రయము ఈసేనాధారము నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే ఈసేనాశ్రయము ఈసేనాశ్రయము ఈసేనాధారము. హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటు మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన ఆ గొప్ప దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా మన సజీవుడైన దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ గొప్ప ప్రణాళిక కాపుదల తండ్రి. గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నూతన ఇంకొక గొప్ప వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవా, నీకు కోట్లాది కృతజ్ఞతలు తండ్రి. ఈ వారం ఎవరైతే నీ బిడ్డలైన వారు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరితో నాతో మా అందరితో నువ్వే మాట్లాడండి. ప్రతి ఒక్కరం నీ సన్నిధిని మేము అనుభవించాలి దేవా. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని దేవా, సర్వశక్తిమంతుడా, నీ కార్యాన్ని జరిగించండి. కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి. నువ్వే తోడేండి నడిపించి ప్రభా, నువ్వే కార్యం జరిగించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకి మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. మరొక్కసారి చదువుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలపు మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుడిని ఎందుకు వెంబడిస్తున్నావు? ఆశీర్వాదం కోసమా, నిత్య జీవం కోసమా? దేవుడిని ఎందుకు వెంబడిస్తున్నావు? ఆశీర్వాదం కోసమా, నిత్య జీవం కోసమా? మనము ఈ లోకంలో అనేక సార్లు అనుకుంటా ఉంటాం, నాకు ఈ యొక్క జీవితంలో, ఈ యొక్క లోకానుసారమైన జీవితంలో ఒక సమృద్ధి కలిగి ఉండాలి. నేను ఆ యొక్క ఉద్యోగం విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఆ యొక్క ఆరోగ్య విషయంలో కానీ ఒక సమృద్ధికరమైన జీవితాన్ని నేను జీవించాలి అని అనుకుంటాం. కానీ మనలో చాలామంది ఏం చేస్తారో తెలుసా? అది కోరుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం మాత్రమే దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఈరోజు మనల్ని ఏం సెలవిస్తూ ఉంది అంటే, దానికోసం మాత్రమే నువ్వు దేవుణ్ణి వెంబడించినట్లయితే ఈ లోకంలో అందరికంటే దౌర్భాగ్యులం అవుతాము. చూసారా ఎంత అలాంటి పదము ఏ విధంగా బైబిల్ గ్రంథంలో ఉపయోగించారో? అంటే మనము మన దేవుణ్ణి ఎందుకోసం వెంబడించాలంటే నిత్య జీవం కోసం మాత్రమేనా? కాదు. దేవుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు పరలోక ఆశీర్వాదం కోసం నువ్వు దేవుణ్ణి వెంబడించగలిగితే ఈ లోకంలో నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకొని ఆ పరలోకంలో కూడా యుగ యుగాలు ఉండే గొప్ప కృపను నేను అనుగ్రహిస్తాను అని దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మనము ఈ లోకంలో ఎన్ని రోజులు జీవిస్తామండి? 70 సంవత్సరాలు, లేకపోతే 80 సంవత్సరాలు. కానీ నిత్య జీవంలో దేవుడితో మనం యుగ యుగాలు జీవించాలి. కాబట్టి ఆ దేవాది దేవుడు మనందరితో ఈరోజు ఒక వార్నింగ్ లాగా, ఒక హెచ్చరిక లాగా ఏమి జ్ఞాపకం చేస్తున్నారంటే, నువ్వు ప్రతిరోజు నాకు ఈ ఆశీర్వాదం కోసమే నన్ను వెంబడిస్తున్నావు ప్రభా, ఈ యొక్క ఆశీర్వాదం నాకు దయచేయి. బిడ్డల విషయంలో, ఆర్థిక విషయంలో, ఆ యొక్క ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో అని నువ్వు దానికోసమే ఎక్కువగా నన్ను వెంబడిస్తున్నావేమో. కానీ దేవుడు ఈరోజు మనల్ని అడుగుతా ఉన్నారు, నువ్వు ఆశీర్వాదం కోసమే నన్ను వెంబడిస్తున్నావా, నిత్య జీవం
కోసం నన్ను వెంబడిస్తున్నావా? అసలు ఆశీర్వాదం కోసమే దేవుణ్ణి వెంబడించి దేవుణ్ణి పక్కన పెట్టేస్తే ఏ విధంగా జీవితాలు ఉంటాయి? ఆశీర్వాదం కోసం కాదు, దేవుడి సన్నిధి ముఖ్యం, నాకు నిత్య జీవం ముఖ్యం. ఆయన మాత్రమే సజీవైన దేవుడు, ఆయన మాత్రమే నా కోసం రక్తాన్ని చిందించి నా పాపముల నుంచి విమోచన కలిగించారు. నేను ఆయనతో యుగయుగాలు ఉండాలని, ఆయనతో జీవించగలిగిన జీవితాలు ఏ విధంగా ఉంటాయో 3 విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుడిని నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు? నిత్య జీవం కోసమా, ఆశీర్వాదం కోసమా? దానిలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, నీ పరిస్థితుల కన్నా దేవుని సన్నిధిని నువ్వు కోరుకుంటున్నావా? దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నారు. నీ పరిస్థితుల కన్నా దేవుని సన్నిధిని నువ్వు కోరుకుంటున్నావా? ఈ లోకంలో అనేక సార్లు దేవుణ్ణి నమ్ముకున్నా దేవుణ్ణి నమ్ముకోకపోయినా మనకి అనేకమైన కష్టకాలం మనకు ఎదురవుతూ ఉంటుంది. ఆర్థికంగా కానీ, లేకపోతే శారీరకమైన అనారోగ్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ కొన్ని కష్టకాలాలు ఎదురుతూ ఉంటాయి. ఆ కష్టకాలంలో దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, ఎంత అడిగినా కూడా దేవుడు నా ప్రార్థనని అంగీకరించట్లేదు, ఆలకించట్లేదు, నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదే అని ఆ తలంపులతోనే నువ్వు ఉన్నావా? కానీ ఆ గొప్ప దేవుడు, ఆ సృష్టికర్త సన్నిధిలో నేనుంటే చాలు, ఆయన నాతో ఉంటే చాలు, నా యొక్క పరిస్థితిని మార్చడం దేవునికి ఒక్క నిమిషం మాత్రమే పడుతుంది అని ఆయన సన్నిధిని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు మనతోనే ఈరోజు ప్రశ్నిస్తున్నారు. రూతు యొక్క పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, తన పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, తను మోయాబీరాలు అయినా కూడా కొన్ని 10 తరాల వరకు ఆ యొక్క దేవుని సన్నిధికి వారు రాకూడదు. అంతేకాదు, వివాహమైన తర్వాత 10 సంవత్సరాలకి తన యొక్క భర్తను పోగొట్టుకుంది. అయినా కూడా ఆ స్థితిలో ఏమీ తనకి కాదు, కానీ ఆ స్థితి కంటే నేను దేవుని సన్నిధి కావాలి నాకు అని ఆ యొక్క నయోమితో కలిసి ఆ యొక్క మోయాబు దేశం నుంచి బెత్లెహేము ప్రాంతానికి వచ్చేసింది. నాకు పరిస్థితులు కాదు, కానీ దేవుని సన్నిధి నాకు ముఖ్యమని రూతు వచ్చింది కాబట్టి దేవుడు రూతుని వదిలిపెట్టలేదు. దేవుడు నిన్ను నన్ను ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఏమిటంటే, నీ పరిస్థితుల కంటే దేవుని సన్నిధి ముఖ్యమైనది అని నువ్వు అనుకుంటున్నావా? అప్పుడు దేవుడు నీతో అంటున్నారు, నువ్వు ఆశీర్వాదం కోసం కాదు నువ్వు నన్ను వెంబడిస్తుంది, నిత్య జీవం కోసం, నా సన్నిధిని నిత్యము నీతో ఉండాలి, నాతో ఉంటే చాలు అని నువ్వు అనుకుంటున్నావే, నిత్య జీవం కూడా నీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నారు. ఈ మొదటి పాయింట్లో ABCD చూద్దామండి. ఏ చూసినట్లయితే, దేవుడికి నీ బ్యాక్గ్రౌండ్ అక్కరలేదు. అవును కదా? నువ్వు ఏ కులం నుంచి వచ్చావు, నీ ఆర్థికం ఎలా ఉంది, నీ యొక్క పలుకుబడి ఎలా ఉంది, నువ్వు ఎంత గొప్ప డబ్బులు ఎలా ఉన్నాయి, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంతమంది నీకు గొప్ప గొప్ప వ్యక్తులు ఈ లోకంలో తెలుసు, ఆ బ్యాక్గ్రౌండ్ ఏది దేవుడికి అక్కర్లేదండి. రూతు విషయంలో కూడా అదే జరిగింది. తన బ్యాక్గ్రౌండ్ దేవుడు చూడలేదు. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 3వ వచనంలో ఆ యొక్క దేవుడైన యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నారు, అమోరీయులే కానీ, మోయాబీలే కానీ 10 తరాల వరకు, అంటే 250 నుంచి 400 సంవత్సరాల వరకు కూడా ఎవ్వరు కూడా దేవుని సన్నిధిలో ఉండకూడదు. అటువంటి జీవితాలు జీవిస్తున్న ఆ యొక్క మోయాబీరాలు దేవుడి కృప వలన నయోమి, ఆ యొక్క యూదురాలైన నయోమి యొక్క కుమారుడితో వివాహం జరిగింది. జరిగిన తర్వాత ఏం జరిగింది? 10 సంవత్సరాలకి తన యొక్క భర్త చనిపోయారు. కానీ తన యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకోలేదు. ఏం చేసిందంటే, నేను బెత్లెహేంకి వస్తానని చెప్పింది. అప్పుడు దేవుడు తన బ్యాక్గ్రౌండ్ని చూడలేదు, తన హృదయాన్ని చూశారు. తన బ్యాక్గ్రౌండ్ని చూడలేదు. ఆమె మోయాబీరాలు కదా, వస్తే ఏ విధంగా ఉంటుంది తన జీవితం, వస్తే ఈ యొక్క బెత్లెహేముకి వస్తే ఏ విధంగా ఆశీర్వదింపబడుతుంది, యూదులతో మోయాబీలతో సాంగత్యం ఉండదు కదా, అదేమీ దేవుడు చూడల. ఆమె యొక్క హృదయాన్ని చూశారు. దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు. నీ బ్యాక్గ్రౌండ్ దేవుడికి అక్కర్లేదు, నా బ్యాక్గ్రౌండ్ దేవుడికి అక్కర్లేదు. నువ్వు నేను ఎంతగా పూర్ణ హృదయంతో ఆ గొప్ప దేవుణ్ణి మన హృదయాల్లో కలిగి ఉన్నామో, ఎంత గొప్పగా ఆ గొప్ప దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామో, పూర్ణ హృదయంతో సేవిస్తున్నామో, అది మాత్రమే మన గొప్ప దేవుడు చూస్తున్నారు. కాబట్టి దేవుడికి నా బ్యాక్గ్రౌండ్ అక్కరలేదు. ఆ ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే, నువ్వు కోరుకునే ఇరుకు మార్గమే నిన్ను గొప్ప ఆశీర్వాదకరంగా చేస్తుంది. నువ్వు కోరుకునే ఇరుకు మార్గమే నిన్ను నన్ను ఒక గొప్ప
ఆశీర్వాదకరంగా చేస్తుంది. రూతు జీవితంలో తను ఇరుకు మార్గాన్ని కోరుకుంది. ఏంటది? ఏమి కోరుకుంది? నువ్వు ఆ యొక్క ఓర్ప వెళ్ళిపోతున్నప్పుడు నయోమి రూతుతో ఈ విధంగా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, నువ్వు కూడా నీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపో అంటే నన్ను వెళ్ళమని చెప్పవద్దు, నన్ను తిరిగి వెళ్ళమని నువ్వు అనవద్దు. నువ్వు ఎక్కడ ఉంటావో నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడైతే నువ్వు ఎక్కడైతే చనిపోతావో నేను అక్కడే చనిపోతాను. తను ఇరుకు మార్గంలో వెళ్ళడానికి రూతు ఇష్టపడిందండి. ఆ ఇరుకు మార్గంలో తన నిర్ణయం తీసుకుంది. తన జీవితం ఆ యొక్క నయోమితో ఉన్నప్పుడు సంతోషంగా లేదు. 10 సంవత్సరాలకే భర్త చనిపోయారు. తన యొక్క విధవరాలుగా ఉంది. కానీ నేను మరలా వెళ్ళిపోతే దేవుని సన్నిధికి నేను దూరం అయిపోతాను. ఇంకా 10 తరాల వరకు ఇంకా నాకు ఎప్పుడు నా జీవితంలో అవకాశం రాదు దేవుని సన్నిధికి వెళ్ళడానికి. కాబట్టి నేను నయోమితోనే ఉండాలి. నా స్థితి కన్నా దేవుడి సన్నిధి నా జీవితంలో గొప్పగా ఉంది. కాబట్టి దేవుడి సన్నిధి నాకు కావాలి. కాబట్టి నేను నీతోనే ఉంటానని ఒక ఇరుకు మార్గాన్ని రూతు తన జీవితంలో కోరుకుంది. ఆ ఇరుకు మార్గమే తనని ఒక గొప్ప ఆశీర్వాదకరంగా నిలబెట్టింది. మనము కూడా ఇరుకు మార్గాన్ని కోరుకుంటున్నామా? ఈ లోకంలో ఎంతో మంది డబ్బులు సంపాదించడం కోసం, ఎంతో మంది ఈ లోకంలో సంతోషంగా ఉండడం కోసం, ఎంతో మంది ఈ లోకంలో ఎంజాయ్ చేయడం కోసం ఎంతో చెడు మార్గంలో వెళ్తున్నారు. వారందరినీ నువ్వు చూస్తూ కూడా ఇరుకు మార్గంలో నువ్వు ఉండాలి. దేవుడి కోసం నేను నిలబడాలి, ఆ పాపాన్ని ఆ తప్పుని నేను చెయ్యకూడదు అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటున్నావో నీకు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు రెడీగా ఉన్నారు. నువ్వు ఒక ఆశీర్వాదం కోసం ఒక మెట్టు ఎక్కావు అని నువ్వు మర్చిపోకూడదు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఏ విధంగా అయితే రూతు ఇరుకు మార్గంలో ప్రవేశించి ఆశీర్వాదం కోసం బెత్లెహేముకి వచ్చిందో అదే విధంగా నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇరుకు మార్గంలో నేను ప్రయాణించాలి. ఇరుకు మార్గంలో ప్రయాణించేవారు అనేకులు అని బైబిల్ చెప్పలేరు, కొందరే అని బైబిల్ చెప్తుంది. అంటే ఆ కొందరిలో నువ్వు నేను ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. మొదటి పాయింట్లో సి చూసినట్లయితే, దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా కష్టాలే అని దేవుణ్ణి వదిలేస్తున్నావా? అవును కదా. మనందరం ఇరుకు మార్గంలో ప్రయాణిస్తాం. ఏది ఈ లోక మాలిన్యం అంటకుండా మనం జీవిస్తూ ఉన్నప్పుడు అబ్బా ఇంకా కష్టాలే వస్తున్నాయి. లోకానుసారంగా జీవించిన వాళ్ళ జీవితాలు బహు గొప్పగా ఉన్నాయి. మరి నాకు ఇంకా కష్టాలు ఎక్కువైపోయాయి అని దేవుణ్ణే పక్కన పెట్టేస్తున్నావా? రూతు బెత్లెహేముకి వచ్చింది. మోయాబీ దేశం నుంచి బెత్లెహేముకి వచ్చిన తర్వాత తన జీవితం ఏమీ ఒక మ్యాజిక్ లాగా మారిపోలేదండి. వచ్చిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నయోమిని పోషించాల్సిన స్థితిలో రూతు వచ్చేసింది. ఎలా అంటే అప్పుడు ఆ యొక్క మోయాబు దేశంలో తను ఎక్కడ పొలానికి వెళ్ళింది అని రాయబడలేదు. కానీ బెత్లెహేముకి వచ్చిన తర్వాత తన స్థితి ఇంకా దిగజారిపోయి పోషించాల్సిన స్థితిలో వచ్చి పోషించడం కోసం ఒక పొలానికి వెళ్ళి పని చేయాల్సిన స్థితిలో రూతు ఉండిపోయింది. అయ్యో నేను ఇంకా బెత్లెహేముకి వచ్చేసేనే నా స్థితి మారుతుంది అనుకున్నానే అని రూతు అనుకొని నేను ఇంకా మళ్ళీ వెళ్ళిపోతాను మా మోయాబు దేశానికి, నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోతానని నయోమితో అనలేదు. నువ్వు నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కష్టాలు వస్తున్నాయని చెప్పి ఇంకా వెనుదిరుగుతున్నావా? ఇంకా దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నాము అంటే మనం ఇంకా బ్రతికున్నా చనిపోయినట్టే అండి. కష్టాలు ఎక్కువ అవుతున్నాయని కాదు, దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారని నువ్వు గ్రహించగలిగితే ఆ యొక్క రూతు ఆ యొక్క పొలముకు వెళ్ళబట్టే కదా బోయాజు పరిచయం అయ్యారు. దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారని నువ్వు నమ్మగలిగితే వాటిని కష్టాలు కాదు, ఒక దైవిక ప్రణాళికలో నువ్వు నేను ఉన్నామని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మి దేవుణ్ణి వదలకుండా ఆయన్ని హత్తుకుంటావు. 1వ పాయింట్లో డి చూసినట్లయితే, నువ్వు దేవుని సన్నిధిని కోరుకుంటే దేవుడు నిన్ను కోరుకుంటారు. అదే జరిగింది కదా రూతు జీవితంలో. రూతు దేవుని సన్నిధిని కోరుకుంది. ఎంత కష్టం వచ్చినా నేను ఇరుకు మార్గంలోనే ప్రవేశించాలి, ఇరుకు మార్గంలోనే ఉంటాను. ఎంత కష్టం వచ్చినా నేను తిరిగి మరలా దేవుడి సన్నిధి దేవుణ్ణి వదిలి నేను వెనుదిరగనని దేవుణ్ణి మాత్రమే కోరుకుంది. దేవుడు ఆమెను విడిచిపెట్టకుండా రూతును కోరుకున్నారు. ఎలాగ కోరుకున్నారు అంటే ఆ యొక్క లోక సృష్టికర్త రావడం కోసం ఆమె యొక్క జీవితాన్ని, ఆమె యొక్క గర్భాన్ని దేవుడు వాడుకున్నారు. ఎంత గొప్ప ధన్యతో కదా. మనం రూతు గ్రంథాన్ని పాత నిబంధన గ్రంథంలో మాత్రమే మనం చూస్తాం. కానీ ఆ రూతు యొక్క పేరు
మొట్టమొదటిగా కొత్త నిబంధన మొదటి పుస్తకంలో మత్తయి సువార్తలో రూతు యొక్క పేరు పరిశుద్ధాత్మ దేవుడు రాయలేకుండా ఉండలేకపోయారు. ఎందుకో తెలుసా? రూతు దేవుని సన్నిధిని కోరుకుంది కాబట్టి దేవుడు ఆమెను వదిలిపెట్టలేదు, ఆమెను కోరుకున్నారు. నువ్వు కూడా ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇరుకు మార్గంలో వెళ్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు నేను ఒక ప్రణాళికలో ఉన్నానని దేవుణ్ణే నువ్వు హత్తుకుంటావా? దేవుణ్ణే కోరుకొని ఉంటావా? దేవుని సన్నిధి నాకు ముఖ్యమని నువ్వు ఎప్పుడైతే ఈ లోకంలో నిలబడతావో దేవుడు నిన్ను ఒక తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు? ఆశీర్వాదం కోసమా లేకపోతే నిత్య జీవం కోసమా? రూతు జీవితం ద్వారా దేవుడు మనతో ఫస్ట్ పాయింట్లో 4 పాయింట్స్ ద్వారా మనతో మాట్లాడారు. మనము రెండవదిగా మనం చూసినట్లయితే, దేవుడిచ్చే ఆశీర్వాదానికే నీ జీవితంలో ప్రాముఖ్యత ఇస్తున్నావా? రెండవదిగా మనం చూసినట్లయితే, దేవుడిచ్చే ఆశీర్వాదానికే నీ జీవితంలో ప్రాముఖ్యత ఇస్తున్నావా? మనలో చాలా మంది ఏం చేస్తామో తెలుసా? ఎంతగానో దేవుని సన్నిధిలో మొరపెడతాం, ప్రభా నన్ను ఆశీర్వదించు, ఈ స్థితిలో, ఈ యొక్క ఇబ్బందిలో, ఈ యొక్క కష్టంలో, ఈ యొక్క బాధలో నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభా అని దేవుణ్ణి అడుగుతాం. ఒక ఆశీర్వాదాన్ని, ఒక హెచ్చింపుని మనం పొందుకున్న తర్వాత ఏం చేస్తామో తెలుసా? ఆ హెచ్చింపు వైపు, ఆ ఆశీర్వాదం వైపు, ఆ గొప్పతనం వైపు మాత్రమే నువ్వు నేను చూస్తాము. కానీ ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. ఆ ఆశీర్వాదానికి ప్రాముఖ్యత ఇస్తాం, కానీ ఆశీర్వదించిన దేవుడికి పక్కన పెట్టేస్తాం. బైబిల్లో ఒక వ్యక్తి ఈ విధంగా చేసి తన యొక్క జీవితాన్ని ఏ విధంగా ఆ యొక్క చివరి క్షణాల్లో దేవుడి నుంచి దూరం అయిపోయాడో ఒక వ్యక్తి గురించి మనం 2లో ABCD ధ్యానిద్దామండి. 2లో A చూసినట్లయితే, ఆశీర్వాదం పొందుకునేంత వరకు ఎంతో తగ్గింపు, తర్వాత దేవుడి మాటకు విలువివ్వని తత్వం. మనలో చాలా మంది కూడా, క్రైస్తవులం అనబడే మనందరం కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తున్నాం కదా. ఆశీర్వాదం పొందుకునేంత వరకు ఎంతో దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తాం, కన్నీటితో మొరపెడతాం, ప్రభా నువ్వు ఇవ్వకపోతే నాకు దిక్కెవరయ్యా అన్న విధంగా దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం, దేవుణ్ణి మొరపెడతా ఉంటాం. కానీ ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే పొందుకుంటామో, ఒక మెప్పు ఎప్పుడైతే ఈ లోకానుసారమైనగా మనం పొందుకుంటామో, దేవుడికి విలువివ్వని ఒక తత్వంలోనికి మనకు వచ్చేస్తాం. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, అక్కడ దావీదు తర్వాత సొలొమోను రాజయ్యారండి. అక్కడ గిబియోనులో దేవుడు ఆ యొక్క రాత్రి స్వప్నమందు ఆ సొలొమోనుతో మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా ఎంతో తగ్గింపుతో సొలొమోను ఈ విధంగా దేవుణ్ణి అడుగుతారు. దేవుడు అంటారు, నీకు ఏమి కావాలో అడుగు, నేను నీకు అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు సొలొమోను ఎంత దీనంగా దేవుణ్ణి అడిగారు ఒక్కసారి చూద్దామండి. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యం జరుపుటకు నాకు బుద్ధి లేదు. 8వ వచనం మనం చూస్తే, నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్ప నీ జనమును న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ఎంతగా తగ్గించుకున్నాడు, నాకు బుద్ధి లేదయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, నీ యొక్క గొప్ప జనాంగం మీద ఒక రాజుగా నేను ఎలా ఉంటానయ్యా అని ఎంత తగ్గింపు కలిగి అడిగి నాకు జ్ఞానం దయచేయమని చెప్పినప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు ఘనతను, ఐశ్వర్యాన్ని కూడా దేవుడు కలగచేశారు. మనము తరువాత తన యొక్క హృదయాభ్యంలో దేవుడికి కూడా విలువివ్వని తత్వంలోనికి సొలొమోను వెళ్ళిపోయారు. మనం కూడా దేవుడి సన్నిధిలో ఒక ఆశీర్వాదం కోసం కన్నీటితో ప్రార్థన చేస్తాం, కానీ తరువాత ఆయన ఎవరో, నాకు ఆయన కాదు ఇచ్చింది, నా జ్ఞానంతో నా యొక్క పలుకుబడితో నేను సంపాదించుకున్నాను అన్నట్లుగా మనం బిహేవ్ చేస్తాం. 2లో B చూసినట్లయితే, నీ జ్ఞానం, నీ ఆశీర్వాదం నీ కలిగినదంతా దేవుని కృప వలనే అని ఎప్పుడూ మర్చిపోకూడదు.
నీ జ్ఞానం, నీ ఆశీర్వాదం సమస్తము నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావో అది అంతా కూడా కేవలం దేవుడి కృప వలనే నేను పొందుకున్నాను అని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ యొక్క సొలొమోను రాజు అయిన తర్వాత ఇద్దరు స్త్రీలు ఆ రాజు దగ్గరకు వచ్చి అడుగుతారు, రాజా మేము 3 రోజుల వ్యవధిలో 2 బిడ్డలు మాకు కలిగారు. ఆ యొక్క ఇంకొక స్త్రీ యొక్క బిడ్డ చనిపోయారు, నా బిడ్డ మిగిలారు. కానీ ఆ స్త్రీ నా బిడ్డ అని ఆ గొడవని మనందరికీ తెలుసు కదండి. ఆ గొడవని రాజు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఎంతో జ్ఞానంతో రాజు ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తారు. ఇది చూసిన ఆ యొక్క ఇశ్రాయేలు సమాజం అంతా, ఇది విన్న ఆ యొక్క సమాజం అంతా, ఆ యొక్క సైనికులంతా సొలొమోనును చూసి ఏమనుకున్నారో తెలుసా? 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం ఏమిటి అంటే, అంతటా ఇశ్రాయేలులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయమును విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. రాజు ఈ లోకానుసరమైన జ్ఞానం కాదు, దైవ జ్ఞానం నొందినవాడు ఈ రాజు అని అతనికి భయపడుతూ ఉన్నారంట. అంత గొప్ప ఆశీర్వాదం కేవలం నాకు దేవుడి నుంచే వచ్చిందే, ఇంత గొప్ప అని సొలొమోను వృద్ధాప్యంలో మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా అన్య దేవతల వైపు చూశారు. 2లో సి చూసినట్లయితే దేవుడి నుండి దూరం అవుతున్నప్పుడు, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు వెనుదిరగాలి. దేవుడి నుండి మనం దూరం అవుతాం కొన్నిసార్లు, కొన్ని పరిస్థితులప్పుడు దేవుడి నుండి దూరం అయిపోతాం. అప్పుడు దేవుడు మనల్ని వాక్యం ద్వారా, మన యొక్క కళల ద్వారా, మన యొక్క పెద్దల ద్వారా హెచ్చరిస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే యూటర్న్ తీసుకోవాలి, వెంటనే దేవుడి వైపు తిరగాలి. కానీ మనము మాత్రం తిరగం. సొలొమోను కూడా ఆ యొక్క వృద్ధాప్యంలో తన యొక్క భార్యలు, వివాహం చేసుకున్న ఆ భార్యలు తనని అన్య దేవతల వైపు తిప్పుతున్నప్పుడు దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై చెప్పారంటే, నువ్వు చేస్తుంది తప్పు. అయినా కూడా సొలొమోను వెనుదిరగలేదు. ఆ వెనుదిరగకుండా ఇష్టం వచ్చినట్లుగా మరలా నాకు జ్ఞానం ఇచ్చింది దేవుడే, నేను కలిగినదంతా అనుభవిస్తుంది దేవుడు కృప వలన మాత్రమే. నా జ్ఞానం చూసి సమస్త దేశస్థులు, ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, కానీ ఆయన జ్ఞానం తెలుసుకోవడానికి వేరే దేశం నుంచి రాజులు రావడం మనం బైబిల్లో చదువుతాం. అంత జ్ఞానం నీ వలన మాత్రమే కలిగిందని దేవుణ్ణి మరచిపోయి దేవుడి నుంచి దూరం అవుతున్నప్పుడు దేవుడు 2 మార్లు హెచ్చరించినా కూడా వెనుదిరగని స్థితిలో సొలొమోను ఉన్నారు. ఈరోజు కూడా మనం అనుభవిస్తున్న ఏ గవర్నమెంట్ జాబ్ అయినా, నువ్వు ఈ యొక్క వాక్యాన్ని ఏ గృహంలో కూర్చొని వింటున్నావో, నువ్వు అనుభవిస్తున్న ఆ గృహమైన దేవుడు ఇచ్చిందే అని నువ్వు మర్చిపోయావేమో. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడికి దూరమై అప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు వెంటనే వెనుదిరగాలి. లేకపోతే నీ యొక్క ఆశీర్వాదం తీయడం దేవుడికి 1 నిమిషం చాలండి. మన యొక్క ఆశీర్వాదాన్ని దూరం చేయడం దేవుడికి 1 నిమిషం చాలు. అటువంటి ఆశీర్వాదం నీకు నేను ఇవ్వను, నీ దాసుడికి ఈ రాజ్యాన్ని అంతటిని ఇచ్చేస్తాను అని దేవుడు సొలొమోనుతో మాట్లాడారు. 2లో డి చూసినట్లయితే, తర్వాతి తరానికి నీ జీవితం ఒక మాదిరిగా ఉండదు. అవును కదా? సొలొమోను జీవితం ఏ విధంగా ఉంది? స్టార్టింగ్లో ఎంతో భయభక్తులు కలిగి, ఎంతో వినయంగా, ఎంతో దయతో, ఎంతగానో బతిమాలుకున్నాడు, తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో వృద్ధాప్యంలో ఆ యొక్క ఒక మాదిరిగా తన యొక్క బిడ్డలకు ఒక మాదిరిగా జీవించాల్సిన ఆ యొక్క వృద్ధాప్యంలో, ఆ యొక్క వయసులో మాదిరికరమైన జీవితం లేకపోవడం వల్ల ఏం జరిగింది అంటే, తన రాజ్యాన్ని దేవుడు తీసివేసి తన దాసునికి ఇచ్చారు. కానీ నా దాసుడైన దావీదుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం 1 గోత్రాన్ని మాత్రమే నీ కుమారునికి ఇస్తాను. ఏం చూసారా? ఒక మాదిరికరమైన జీవితం సొలొమోను తన యొక్క తరానికి అందించలేకపోయారు. మనము కూడా దేవుని ఆశీర్వాదం కోసమే దేవుణ్ణి వెంబడిస్తే మన జీవితంలో కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాల్సిన ఒక వృద్ధాప్యంలో ఆ యొక్క మాదిరికరమైన జీవితాన్ని నెక్స్ట్ తరానికి అందించకుండా, అయ్యో మా యొక్క తండ్ర, మా తాతయ్య ఈ విధంగా జీవించాడు, చివర్లో ఏమి లాభం, అందుకే మా జీవితాలు ఇలా ఉన్నాయి అని ఒక మాదిరికరమైన జీవితం లేకుండా నీ గురించి చెప్పుకున్న ప్రతిసారి వారికి బాధ, కన్నీరు, కోపం తెచ్చే మాదిరికరమైన జీవితాన్ని నేను జీవించాల్సి వస్తుంది. చూశారు కదా?
దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నారు. దేవుణ్ణి నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు? ఆశీర్వాదం కోసమా లేకపోతే నిత్య జీవం కోసమా? రూతు జీవితాన్ని మన ముందుంచారు, ఆ యొక్క సొలొమోను జీవితాన్ని మన ముందుంచారు. ఈ యొక్క వాక్య ప్రసంగ అంశంలో మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని పరలోకంలో కూడా తనతో ఉండాలని కోరుకుంటున్నారు. ఇది కదా అండి దేవుడు కోరుకునేది. రూతు జీవితం ద్వారా మనకు అనేకమైన విషయాలు దేవుడు చెప్పారు. సొలొమోను జీవితం ద్వారా దేవుడు అనేకమైన విషయాలు దేవుడు చెప్పారు. ఇప్పుడు నీతో నాతో దేవుడు అడుగుతున్నారు ఏమని అంటే, నిన్ను నేను పరలోకంలో కూడా నాతో జీవించేయాలని కోరుకుంటున్నాను అని దేవుడు అడుగుతున్నారు. మనం ఏం చేస్తాం? ఏం చేయాలి? ఆ యొక్క దేవుడితో నిత్య జీవంలో కూడా మనం ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఆశీర్వాదం మాత్రం కోసమే దేవుణ్ణి వెంబడించకూడదు. రూతు ఏ విధంగా జీవించిందో, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుని సన్నిధి నాకు ముఖ్యం. ఎంత ఇరుకులో అయినా ఆ యొక్క దేవుడి సన్నిధిలో నేను నిలబడాలి. దేవుని సన్నిధి మాత్రమే నాకు ముఖ్యం. అంతేకాకుండా కష్టాలు వస్తున్నాయని దేవుణ్ణి సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుణ్ణి ఇంకా హత్తుకుంది. దేవుణ్ణి కోరుకుంది కాబట్టి దేవుడు ఆమెను కోరుకున్నారు. దేవుడు మనతోనే రూతు జీవితం ద్వారా మాట్లాడుతున్నారు. నువ్వు నిత్య జీవంలో కూడా నాతో ఉండాలి, దేవుడితో మనందరం ఉండాలి అంటే మనం ఏ విధంగా జీవించాలో తెలుసా? ఈ లోక యొక్క ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వరా? ఇస్తారండి, తప్పకుండా ఇస్తారు. కానీ నువ్వు దాని కోసమే ఈ లోకంలో వెంబడిస్తావా దేవుణ్ణి? సొలొమోను జీవితం ద్వారా అంతము భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. కానీ దేవుని సన్నిధిని ప్రతిసారి నువ్వు పొందుకున్న ఆశీర్వాదం, నువ్వు ఉంటున్న ఇల్లు, నువ్వు అనుభవిస్తున్న ఆ ఉద్యోగం, ప్రతిదీ చూసినప్పుడు నీ కంట్లో, నీ హృదయంలో కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ప్రభా, ఇది నువ్వు ఇచ్చిన దానమేనయ్యా, ఇది నువ్వు ఇచ్చిన ఆశీర్వాదమే ప్రభా అని నువ్వు ఎప్పుడైతే నిత్యము వణుకుతూ భయము కలిగి దేవుని సన్నిధిలో ఉంటావో, దేవుడు తప్పకుండా నా బిడ్డ ఆశీర్వాదం కోసమే కాదు, నన్ను మర్చిపోలేదు, నిత్య జీవం కోసం నన్ను వెంబడిస్తుందని దేవుడు నన్ను మర్చిపోరండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన యొక్క క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? మనం చనిపోయిన తరువాత కూడా యుగ యుగాలు ఆయనతో ఉంటామని. ఆ నిరీక్షణ కోసం మనం జీవించాలి. కానీ ఇక్కడ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆశీర్వదిస్తారు దేవుడు, ఆశీర్వదించడానికి చెప్పట్లేదు. కానీ నువ్వు దానికోసమే నువ్వు బ్రతికావా, ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ నిత్య జీవం కోసం ఈ లోకంలో నువ్వు ప్రయాస పడుతూ ఉన్నావా, ఈ లోక ఆశీర్వాదాన్ని సమృద్ధిగా నేను అనుభవిస్తాం. అంతేకాకుండా ఆ పరలోకంలో నిత్య జీవం దేవుడితో ఉండే గొప్ప కృపను మన గొప్ప దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవాది దేవా, నీకు కోట్లాది వందనాలు. నీ కృపా రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి నిలబెట్టిన దేవాది దేవా, సర్వశక్తిమంతుడ, రూతు జీవితం ద్వారా, సొలొమోను జీవితం ద్వారా మాతో మాట్లాడావయ్యా ప్రభా. మేమందరం రూతు అనుసరించినట్లుగా ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి నీ సన్నిధిని మేము కోరుకునే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. ఇరుకు మార్గంలో ఉన్నామయ్యా, కష్టకాలం వచ్చినప్పుడు మేము వెనుదిరగకుండా నీ యొక్క శక్తితో, నీ యొక్క ఆత్మతో నింపబడి ఒక దైవిక ప్రణాళికలో నా జీవితం ఉందని ముందుకెళ్ళడానికి మాకు సహాయం దయచేదేవా. నీ కృపా కార్యం జరిగించండి. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఇప్పటి వరకు అయ్యా నేను ఆశీర్వాదం కోసమే ఎంతగానో నిన్ను విసిగిచ్చాను ప్రభా, కానీ ఇప్పటి నుంచి నిత్య జీవం కోసం నిన్ను వెంబడిస్తాను ప్రభా అని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని క్షమించి నీ కృపలో నిలబెట్టు దేవా. సర్వశక్తిమంతుడా, మేము ఈ తరం వరకే కాదు కానీ తరతరాలకి ప్రభా ఒక మాదిరికరమైన జీవితాలు జీవించడం కోసం మమ్మల్ని సరిచేసిన దేవా, నీకు కోట్లాది కృతజ్ఞతలు. నువ్వే తోడేండి నడిపించినందుకు వందనాలు. నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలు. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి. ఇంకా ఇంకా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీతో అంటగట్టబడే జీవితాన్ని మాకు అనుగ్రహించి నువ్వే కార్యం జరిగించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాకుండా ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. మనము ఆ దేవుణ్ణి వెంబడించడం అంటే
ప్రతి ఒక్కరికి వారు నిత్య జీవం కోసం దేవుణ్ణి వెంబడిస్తున్నారు అనేటట్లుగా మనం ఈ లోకంలో దేవుణ్ణి వెంబడించి తరతరాలకు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా, తరతరాలకు ఒక పునాదిగా దేవుణ్ణి వెంబడిస్తే ఈ విధంగా వెంబడించాలి అన్నట్లుగా మనం జీవించి ఈ లోకంలో ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈశీనాశ్రయము